ఎస్సీ రిజర్వేషన్ల సాధనకై 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పోరాటంలో అనేకమంది అమరులు పరోక్షంగా ప్రత్యక్షంగా నేలకొరిగారు. వారిని స్మరించుకోవడానికి మార్చి 1వ తేదీన మాదిగ అమరవీరుల దినోత్సవంగా వాళ్ల రక్తపు అక్షరాలతో లిఖించబడినదని ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేటలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల చిత్రపటాలకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ దండోరా ఉద్యమ సీనియర్ నాయకులు పుర్ర ప్రభాకర్ మాదిగ గారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రోళ్ల సంజీవయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుర్ర మహేష్ మాదిగ, యువ నాయకులు పుర్ర అనోక్ మాదిగ, చిన్నిగారి శ్రీనివాస్ మాదిగ, ప్రతాప్ మాదిగ, జాను మాదిగ, గిరి, నందు, టింకుల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. అసూలు వాసిన మాదిగ అమరవీరులకు ఈరోజు మరి జోహార్లు తెలపడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మేడిపాపన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నాడు మరి మాదిగ అమరవీరులకు జోహార్ తెలపడం జరుగుతున్నది. వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి కుటుంబాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా వారికి అవసరమైనంత మరి నిధులు కేటాయిస్తూ వారికి కావాల్సిన అవసరాల నిమిత్తం డబల్ బెడ్రూము అలాగే వారికి కావాల్సినటువంటి సౌకర్యం కలిగించాలని మేము కోరుతున్నాం. ఇంకోటి ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీరు పట్ల ఈ దేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాలలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మరి తక్షణమే ఏబిసిడి వర్గీకరణకు మేము చట్టబద్ధత కలిగిస్తామని చెప్పినటువంటి నాయకులు మరి ఈ దేశంలో ప్రథమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నేను మాదిగల పట్ల ఖచ్చితంగా సానుకూలంగా నేను ఏబిసిడి వర్గీకరణకు అసెంబ్లీలో బిల్లు ప్రకటన చేస్తానని చెప్పినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు. మీకు హర్షం వ్యక్తం చేస్తున్నాం మేము. ఇంకోటి ఈ మాదిగలకు ఏదైతున్నాయో నిధులు ఖచ్చితంగా రిజర్వేషన్లో ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరగకుండా కింది స్థాయి నుంచి మరి ఎమ్మెల్యే దాకా కూడా ఎంపీ దాకా కూడా ఖచ్చితంగా మాకు చట్టబద్ధత మరి అలాగపోతే జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా రిజర్వేషన్లు కలిగించాలని మేము కోరుతున్నాం. అలాగపోతే ఆ మాదిగల అభివృద్ధి మాదిగలలో ఉన్నటువంటి ఎస్సీ 59 ఉపకులాలలో కూడా మా అన్నలదమ్ములు అందరికీ కూడా ఖచ్చితంగా సప్లా నిధులు తెస్తూ మరి సప్లా నిధులు తెచ్చి విద్య ఆరోగ్య అభివృద్ధి పరంగా ఖచ్చితంగా ఈ దానికి చట్టబద్ధత కూడా కలిగించి మరి మాదిగ ఉపకులాలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి తెలియజేస్తున్నాం, కోరుతున్నాం.